పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో, ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేపించుకోవాలి అనుకున్న పేషెంట్స్ కొంతమంది నన్ను ఫ్రీక్వెంట్‌గా ఆ పేషెంట్‌తో పాటు వాళ్ళ వైఫో లేదో పార్ట్నరో గూడా వచ్చి అడిగిన ఒక జెన్యూన్ క్వెషను లేదా డౌట్స్‌ని వాళ్ళకి ఆ డౌట్స్‌ని అసల ఎట్లా మనం క్లారిఫై చేయొచ్చు? అసలు వాళ్ళ డౌట్స్‌ని కరెక్ట్‌గా దానికి ఆన్సర్ ఏంటి అనేది, ఇది నేను ప్రాక్టికల్‌గా నన్ను ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీకి నేను అడ్వైస్ చేసిన పేషెంట్ వాళ్ళ వైఫ్ ప్లస్ ఆ పేషెంట్ ఇద్దరూ కలిసి వచ్చి అడిగిన డౌట్స్ ఒక జెన్యూన్ ఒక 3 డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటి? అండ్ అసలు వాటి కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. ఫస్ట్ వాళ్ళు అడిగే డౌట్ ఏంటనంటే, పినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఖచ్చితంగా అసల ఈ ఈ ప్రాబ్లమ్ అనేది ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అంటే అంగస్తంభన సమస్యకి టాబ్లెట్స్ వాడతానో, లేకపోతే ఇంకో రకంగానో సొల్యూషన్ దొరకదా అనేది. నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటి అనంటే, మీకు అవైలబుల్‌లో ఉన్న అన్ని రకాలైన మెడిసిన్స్‌ని మీరు యూజ్ చేసేసి రండి. మీరు టాబ్లెట్స్ వాడుకొని ఎరెక్షన్ వచ్చి సెక్షువల్‌గా ఎంజాయ్ చేస్తుంటే ఓకే. హ్యాపీ వెల్ అండ్ గుడ్. లేదు వేరే ఆయుర్వేదిక్ మెడిసిన్సో, లేకపోతే ఇంజెక్షన్సో ఏదైనా సరే మీకు అవైలబిలిటీలో ఉన్న అన్ని టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మెడిసిన్స్ యూజ్ చేసి, ఆ మెడిసిన్స్‌తో మీరు సెక్షువల్‌గా హ్యాపీగానే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అవసరం లేదు. ఓన్లీ ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా, ఎంత డోస్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వట్లేదు, సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు, మీ సెక్షువల్ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటే అటువంటి వాళ్ళకే ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంతేగాని టాబ్లెట్స్ నా దగ్గరికొచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాలైన టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాతే వాళ్ళు వస్తారు. సో, వాళ్ళకి ఇంక వన్స్ నేను చెక్ చేసి అసలు ఇంప్లాంట్ సర్జరీ చేపించుకోవటానికి నెసెసిటీ ఉందా? లేదా? చేపించుకుంటే ఎట్లా ఉంటదనేది నేను అసెస్ చేసి చెప్తాను. సో, ఖచ్చితంగా మా దగ్గరికొచ్చే పేషెంట్స్‌కి ఫస్టు న నార్మల్‌గా టాబ్లెట్స్ ఎరెక్షన్స్ రావటానికి ట్రై చేసి అప్పటికి అవ్వకపోయినా, లేకపోతే వాళ్ళు ఇంతకుముందే టాబ్లెట్స్ ట్రై చేసి అయినా సెక్షువల్‌గా ఇబ్బంది పడుతుంటేనే ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.